ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ ఒక భ్రమలో బతికేస్తా ఉన్నాడు కదా. ఏమని, అరే ఈ ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా నేను ఎలా చెప్తే అదే విధంగా వాళ్ళు నడుచుకోవాలా, నా మాటని జవదాటకుండా వాళ్ళు ముందుకెళ్ళాలా అనే విధంగా మరి ఒక భ్రమలో బతుకుతూ ఉన్నాడు. అయితే మరి ఇది సాధ్యం అవుతుందా అంటే అవ్వట్లేదు. సో అందుకని చెప్పేసి ఆ కోపంలో ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు నా దగ్గర ఒక వ్యూహం ఉంది, దాన్ని కనుక అమలు చేశాను అనుకోండి, ఈ ప్రపంచంలో ఉన్న దేశాలు ఏ దేశం మీద అమలు చేశానంటే ఆ దేశం నాశనం అయిపోయింది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి, దాని తర్వాత ఏమన్నాడు, నేను ఇప్పుడు ఆ వ్యూహాన్ని అమలు చేయను అని చెప్పేసి మరి తప్పించుకున్నాడు అనమాట. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏం చెప్తున్నాడంటే ఒక 2 దేశాలతో సంబంధాలు పెట్టుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నాడు. ఆ 2 దేశాలు అయ్యో తెలుసా? చైనా ఒకటే, ఇంకోటి వచ్చేసరికి నార్త్ కొరియా, తెలుసు కదా, కిమ్ మామ. సో వీళ్ళిద్దరితో కొంచెం మంచి సంబంధాలు ఏర్పరచుకోవాలని చెప్పేసి చూస్తూ ఉన్నాడు. సో మరి ఈ ఇయర్ చివరిలో కానీ లేదు అంటే నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో కానీ మరి నార్త్ కొరియా వెళ్ళి అక్కడ మరి కిమ్ మామతో కలవబోతున్నా అని చెప్పేసి, దాని తర్వాత చైనా వెళ్ళి చైనా అధ్యక్షుడితో మరి కలవబోతున్నా అని చెప్పేసి మరి కొన్ని స్టేట్మెంట్లు అయితే ఇచ్చాడనమాట. సో చూద్దాం మనోడు ఏ విధంగా ఏమేం చేస్తాడు అనేది. సో మరి ఈరోజు వచ్చేసరికి మన టారిఫ్లు కూడా 50% మరి పెరుగుతాయి కదా. సో మరి దీనికి సంబంధించి మరి మన కేంద్ర ప్రభుత్వం కూడా దీని గురించి ఆల్రెడీ ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో దీంట్లో భాగంగానే మరి అసలు దీనివల్ల ఇబ్బందులు ఏమున్నాయి మనకి, దాని తర్వాత ఏమన్నా ఇబ్బందులు ఏర్పడే ఛాన్స్ ఉందో వాటిని ఎలా ఎదుర్కోవాలనే దాని గురించి ఈ మీటింగ్లో అయితే చర్చించబోతున్నారు అనమాట.